ఒక ప్రాంతంలో కోతులను పట్టడానికి ఒక తెగవారు ఒక విచిత్రమైన పద్ధతిని ఉపయోగిస్తారు. ఏంటి అంటే, కోతులను పట్టుకోవడానికి ఆ వేటగాళ్ళు, తెగవారు ఒక సొరకాయని మధ్యలో గుజ్జంతా తీసేసి, కోతులు ఎంతో ఇష్టంగా తినే పండ్లు, కాయలు, వాటితో పాటు బాగా వాసనొచ్చేటట్లుగా కోతికి ఇష్టమైన కాయలన్నీ ఆ సొరకాయ లోపల వేసి చిన్న రంధ్రం చేసి, సొరకాయలో గుజ్జంతా తీసేసి చిన్న రంధ్రం, కోతి చెయ్యి పట్టే అంత రంధ్రం చేసి లోపల వాటికిష్టమైన పండ్లు పెడతారు. వాటికిష్టమైన పండ్లు పెట్టినప్పుడు ఆ కోతి వచ్చి ఆ వాసనకి ఆ సొరకాయలో చేయి పెట్టి వాటికిష్టమైన వాటిని పట్టుకుంటది. ఆ పట్టుకున్నప్పుడు ఆ పిడికిలి బిగించడం ద్వారా ఆ సొరకాయలో నుంచి చెయ్యి బయటికి రాదు. ఆ ఇష్టమైనది వదిలేస్తే చెయ్యి బయటకొచ్చేస్తది. కానీ కష్టపడెళ్ళింది, ఇష్టపడెళ్ళింది. కాబట్టి వాటిని వదిలేయడానికి ఇష్టం లేక దాన్ని అలాగే పట్టుకొని బయటికి తీయడానికి ట్రై చేసేలోపు వేటగాళ్ళొచ్చి ఆ కోతులను పట్టుకొని తీసుకొనెళ్ళిపోతారు. అయితే సులువుగా విడిపించబడాలంటే వాటిని వదిలేస్తే విడిపించబడేది. వాటిని అలాగే పట్టుకోవడం వల్ల కోతేమైందంటే పట్టబడింది ఆ వేటగాళ్ళకి. అలాగే మనకిష్టమైనవన్నీ మనం ఏం చేస్తామంటే వదిలేయము. దేవునికి అయిష్టమని తెలుసు, దేవునికి అవిధేయకరమైనవని తెలుసు, కానీ మనం వదిలేయం. ఇలాగా లోకంలో చూస్తే ఎన్నో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిరుచులు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎర అన్నది సాతాను పెడతాడు. మనకి ఏది ఇష్టమో దాన్ని వదిలేస్తే, దేవునికి అవిధేయకరమైనవి మనం వదిలేస్తే సాతాను ఎరలో పట్టబడకుండా దేవుని యొక్క హస్తాల్లో భద్రంగా ఉంటాము. కానీ కొన్ని ఇష్టాలు మనం చంపుకోక, కొన్ని ఇష్టాలు మనం వదులుకోక మనం సాతాను ఎరకి గురైపోయిన వాళ్ళంగా ఉన్నాము. అందుకని దేవుని వాక్యంలో ఏమని చెప్తాడంటే ప్రభువారు, కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఇవేంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. వీటిని విడిచిపెడితే దేవునితో పాటు యుగయుగములు మనం పరలోక రాజ్యంలో ఉంటాము. కానీ మనిషి యొక్క ఇష్టాన్ని ఆధారం చేసుకొని సాతాను ఏం చేస్తాడంటే మనల్ని వాడు బంధిస్తాడు. కాబట్టి మనం మొదటిగా చూచినట్లయితే ఆదాము అవ్వలు వారికి ఇష్టంగా ఉంది పండు, రమ్యముగా ఉంది, మరలా తింటే మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. ఇటువంటి మాటలకు మోసపోయిన అవ్వ ఏం చేసింది? పండు తినేపాటికి దేవుని ఆజ్ఞను మీరింది కాబట్టి వారి మనోనేత్రాలు, వారి యొక్క స్థితి వారికి తెలిసింది. కాబట్టి దేవుని మాటను మీరితే పాపము, ఆ పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి మనం. అది విడిచిపెట్టగలిగితే దేవుడు మనల్ని భద్రంగా కాపాడగలడు. మనల్ని బంధించడానికి సాతాను పెట్టే ఉచ్చులు అనేకములు. ఈ లోక సుఖభోగాలు, ఆస్తులు, అంతస్తులు, మరి ఇంకా ఎన్నో అనేక రకమైనవి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆశలు, ఇష్టాలు, కోరికలు, వీటన్నిటిని చంపుకోగలిగితే, ఒక క్రైస్తవుడిగా దేవునికి అవిధేయమైనవి నువ్వన్నీ విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను భద్రంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనం విడిచిపెట్టాలి అంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మన పందెములో పరిగెట్టినట్లుగా ఓపికతో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఓపికతో పరిగెత్తాలి. మనం విసుగు చెందకూడదు, ఇది అందట్లేదు, ఇది రావట్లేదు. అందుకనే ప్రభువారు అవిశ్వాసం ద్వారా మనం పాపంలోకి వెళ్ళిపోతాం. అవ్వతల్లి చెప్పాడు ప్రభువారు, మీరు ఆ పండు తినకూడదని ఆజ్ఞాపించారు. కానీ ఏమైందంటే అవిశ్వాసము ద్వారా
ఆమె నమ్మలేదు. ఆ పండు తినొద్దని చెప్పాడు దేవుడు, ఇంక తినకుండా ఉండాలి అంతే. కానీ ఎప్పుడైతే అనుమానం కలిగిందో, ఆ అనుమానం అవిశ్వాసంలోకి నడిపించి, ఆ అవిశ్వాసం ద్వారా పాపములోకి మానవుడు వచ్చేసాడు. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలంటే దేవుని మీద, దేవుని యొక్క ఇష్టాల మీద మనం దృష్టి పెడితే, దేవుని ఇష్టానుసారంగా మనం నడవగలిగితే మన పందెంలో ఓపికగా పరిగెట్టగలం. ప్రభువు మాటలు దీవించును గాక. ఆమేన్.